పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలతో నిండిపోయి ఉంటుంది. అంటే ఆయన వాగ్దానం ఎందుకు ఇస్తున్నాడు అంటే అది మామూలుగా మన జనవరి 1 రోజు తీసుకునే వాగ్దానం కార్డు లాంటిది కాదు. అందులో అన్ని మంచివే వస్తాయి మనకి. వాగ్దానాలన్నీ చాలా మన జీవితంలో మనల్ని నడిపించడానికి, ముందుకు నడిపించడానికి, మనల్ని గొప్ప చేయడానికి, మనకి ఒక ఆత్మతృప్తి కలుగజేయడానికి ఆ వాగ్దానాలు ఉపయోగపడతాయి. కానీ వాగ్దానము అంటే అది ఒకటో రెండో వాక్యాలతో సరిపోయేది కాదు. దీని నిండా ఉన్న వాగ్దానాల్ని ఒక పరంపరగా మనం గనక మెడిటేట్ చేస్తే ఆ వాగ్దానాలు ఏంటి, అవి ఎలాగా ఒక పరిపూర్ణతకు వచ్చినాయో ఆ వాగ్దానాలు అనేది ఒక సిరీస్ లాగా బైబిల్లో ఉంటుంది. ఆయన ఇశ్రాయేలీలకి అనేక రకాల వాగ్దానాలు చేశారు. ఆయన అబ్రహాముకి చేసిన వాగ్దానం మనం గుర్తుంచుకుంటే అది ఏంటంటే ఇసుక రేణువుల్లాగా నీ సంతానం విస్తరిస్తుంది, ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిస్తారు, లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అని ఆయన వాగ్దానం చేస్తారు. ఈ ఇష్మాయేల్ గురించి కూడా ఆయన ఇతని కడుపులోంచి 12 మంది రాజులు వస్తారని వాగ్దానం చేస్తారు. అక్కడి నుంచి వారిని నడిపించిన విధానము, ఆ తర్వాత వచ్చిన కుమారుడు ఫరో దగ్గర ఆయన రాజుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత యాకోబు, ఇవన్నీ మనం ఒక వరుస క్రమంలో చూస్తే ఆయన వారిని ఆ బానిస దేశానికి అప్పజెప్పినప్పుడు వారి మొరని ఆలకించి వారిని విడిపించడానికి ఒక నాయకుడిని ఆయన లేపడం కూడా అది ఆయన చేసిన వాగ్దానమే. మోషే గారి ద్వారా అనేకమైన అద్భుతాలు చేస్తూ వారిని నడిపించడానికి, ఆయన వాగ్దానాలు చేస్తూ వారిని నడిపించటానికి, వారిని విడిపించటానికి, వారిని గొప్ప చేయడానికి, ఈ రీతిగా ఆయన అనేక విధాలుగా వాగ్దానాలు చేస్తూ వారిని నడిపిస్తూ ఉన్నారు. ఆ క్రమాన్ని మనం ఆలోచిస్తే అదంతా కూడా రాజుల గ్రంథంలో మనం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే అక్కడ సొలొమోన్ గారు చిన్న బాలుడుగా ఉండి ఆయన ఏమంటారని ప్రార్థన చేస్తూ ఉంటారు ఆయన ఆ దేవాలయం దగ్గర. అప్పుడు ఆయన ఒక మాట అంటారు. ఏమని అంటారంటే, నా తండ్రి అయిన దావీదుకి నీ కృపని చూపించావు, నువ్వు చేసినటువంటి వాగ్దానాన్ని నువ్వు దాన్ని స్థిరపరిచి ఆయనకిచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నావు అని అంటారు. అంటే దావీదుకి ఇచ్చిన వాగ్దానము నువ్వు నిలబెట్టుకున్నావు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఆ వాగ్దానం అలాగే ఉంది. నీ కోసము, నీ కుటుంబంలో నీ వారెవ్వరు లేకుండా నీ సింహాసనం ఉండదు అని చెప్తున్నారు. అంటే ఆ గోత్రములోంచి ఇశ్రాయేలీని ఏలేటటువంటి రాజులు వచ్చారు. అది కూడా చూస్తే మనం అది వాగ్దానమే. సొలొమోనుకి ఇచ్చి ఆయన నడిపించిన విధానం, ఇవన్నీ కూడా దేవుడు తన తోడు, తన నిశ్చయిత కలిగి ఉండటానికి ఇచ్చిన వాగ్దానాలు. ఈ వాగ్దానాలు నెరవేర్పు అంతా కూడా క్రీస్తు వారిగా ఈ లోకానికి ఆయనే వాక్యమే శరీరధారి అయిన వచ్చారు. ఆయన ఆ క్రీస్తు వారు మనందరినీ, అంటే మనకి హెబ్రీల్కి రాసిన పత్రికలో మొట్టమొదటి అధ్యాయం 1 వచనాల్లోనే ఉంటుంది. పూర్వకాలమందు నానా విధములుగా నానా సమయాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు కాలము అంతము సమీపించినప్పుడు తన కుమారుడి ద్వారా మాట్లాడండి. అంటే దేవుడు వాగ్దానం చేసేటటువంటి ఒక రక్షకుడు వచ్చారు. ఆ వాగ్దానానికి పరిపూర్ణత ఆ రక్షకుడే. అయితే ఇంకా ఈ వాగ్దానాల పరంపర ఆగిపోలేదు. ఆ రక్షకుడు వచ్చిన తర్వాత ఆయన శిష్యులతో చేసినట్టు చెప్పినటువంటి ఆఖరి మాటలు, ఆయన పైకి వెళ్ళిపోయేటప్పుడు, ఆయన పునరుద్ధానుడు వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో ఒక మాట అంటారు. అది లూకాసు వార్త 24:49లో ఉంటుంది. ఏంటంటే, నా తండ్రి వాగ్దానము చేసినది నేను మీ మీదికి పంపుచున్నాను. తండ్రి ఒకటి వాగ్దానం చేశారు, అది మీ మీదకి వస్తుంది అని చెప్తారు. అది ఏంటనేది మనకు తెలుసు. అది పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారి శక్తి పొంది అనేక రకాల భాషలలో వారు మాట్లాడారు. అది కూడా మనకి తెలుసు. అంటే యేసుక్రీస్తు వారే వాగ్దానం చేసిన రక్షకుడైతే మళ్ళీ ఆయన తండ్రికి రిఫర్ చేస్తున్నారు. నా తండ్రి మీ మీదకి ఒకటి వాగ్దానం చేస్తారు, అది మీ మీదకి రాబోతుందని. అది ఏంటి, అది ఎవరు అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు గురించి గలతీయుల్లో మాట్లాడుతూ పౌలు గారు 3:13లో ఆయన ఆ ఆత్మశక్తిని, దేవుడు వాగ్దానం చేసిన ఆత్మశక్తిని మనము పొంది ఉన్నాము అని అంటారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క అవతారము, ఈ లోకానికి వచ్చిన ఆయన వాగ్దానానికి పరిపూర్ణత్వం కాదు, ఆయన వాగ్దానంలో ఒక భాగము. అంటే దేవుడు ఒక మెగా ప్రామిస్ అనమాట. అది ఏంటంటే చిన్న 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 ప్రామిసుల్ని మనం ఆయన ప్రజల్ని నడిపించడానికి, పోషించడానికి, వారిని రక్షించడానికి, వారిని గొప్ప చేయడానికి, వారిని ఒక రాజ్యంగా కట్టడానికి ఏదైతే అనేకమైన వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా క్రీస్తు వారి ద్వారా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. అందుకే పౌలు గారు కూడా కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో అని చెప్తారు. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా అవును అన్నట్టుగా క్రీస్తులో ఉన్నాయి. ఎందుకంటే ఆ వాగ్దానాల ద్వారా
మన నుంచి దేవునికి మహిమ కలగాలి కాబట్టి అవి నిశ్చయములై ఉన్నవి. దేవుడు ప్రామిస్ చేసింది ప్రతిదీ కూడా అవును అని ఎవరిలో నెరవేరిందంటే క్రీస్తులో నెరవేరింది. ఎందుకు నెరవేరిందంటే ఆ వాగ్దానాలు మనము అవి మనలో ఫుల్ఫిల్ అవుతూ మనము దేవునికి మహిమ కలిగించాలని అవి నిశ్చయములు అంటే ఖచ్చితంగా జరుగుతాయి అని పౌలు గారు చెప్తా ఉన్నారు. చిట్ట చివరి వాగ్దానముగా మనము పరిశుద్ధాత్మ దేవునిని చూస్తాము. ఆయన మీరు ఆత్మలో ముద్రించబడి ఉన్నారంటే విమోచన దినము దాకా మనము దేవునిని చేరుకునేదాకా మనల్ని దేవుడు ఒక ఆత్మతో ముద్రించారు. ఆ ఆత్మ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఆత్మ చిట్ట చివరి నెరవేర్పు వాగ్దానాలన్నీ కూడా చిట్ట చివరికి వచ్చేసి ఆ నెరవేర్పు ఎవరిలో వచ్చింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మయ్య ఇది వాగ్దానానికి ఆఖరు అనుకుంటే అది కూడా ఆఖరు కాదు. అంటే ఎన్నో వాగ్దానాలు ఒక రాజ్యంగా ఇశ్రాయేలీలు ఏర్పడడానికి ఎన్నో వాగ్దానాలు యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేరిన యేసుక్రీస్తు నుంచి తండ్రి వాగ్దానం చేసింది పరిశుద్ధాత్మ దేవునిగా మనము అనుభవిస్తున్నాము. అన్నిటికంటే ఆఖరిలో ఇంకా ఆత్మచేత ముద్రించబడ్డాం కాబట్టి మన విమోచన తర్వాత ఇంకా మనకి ఏ వాగ్దానాలు లేవంటే కాదు. ఇంకా ఫైనల్గా ఒక ప్రామిస్, అదే మెగా ప్రామిస్. అదేంటంటే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మనకు ఉంటుంది. అది అక్కడ ఏమని ఉంటుందంటే నిత్య జీవముకై మిమ్మల్ని పిలిచిన ఆయన వాగ్దానము. ఇది అల్టిమేట్. ఎందుకంటే అక్కడి నుంచి మనం వచ్చేసాం కాబట్టి అక్కడికి చేరుకోవడం కోసం చిన్న 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 వాగ్దానాల ద్వారా క్రీస్తు వారు వచ్చి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆత్మను మనకిచ్చి యోహాను గారు చివరికి 2వ అధ్యాయం 25వ వచనంలో ఏం చెప్తారంటే నిత్య జీవము కోసం ఆయన మీకు చేసిన వాగ్దానము, అది సత్యము, అది చిట్ట చివరి వాగ్దానము. ఆ వాగ్దానాన్ని మనం అందరం కూడా మన జీవితాలలో ఫుల్ఫిల్ చేసుకోవాలంటే దేవుడు చెప్పిన ప్రతి షరతుని మనం ఆ షరతుకి లోబడాలి. అనేక రకాలైన వాగ్దానాలు ఈ లోకములో మనల్ని దేవుడు కొదువ లేకుండా పరిపూర్ణంగా ఉంచడానికి ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా చిట్ట చివరికి నిత్య మహిమ కోసం, ఆ నిత్య జీవములో ఆయనతో పాటు జీవించడం కోసం. కాబట్టి మనం పోగొట్టుకున్నది తిరిగి మనకి ఇవ్వడం కోసమే ఆయన అనేకమైన ప్రామిసులు చేస్తూ మనకి ఆశ కల్పిస్తూ దేవుడి దగ్గరికి మనల్ని ఆయన ఆకర్షించుకుంటున్నారు. ఎంత గొప్ప దేవుడో! ప్రాణం ఇచ్చింది ఆయనే, దానిని పోగొట్టుకుంది మాత్రం మనమే. అయితే మనకి ఏమాత్రం వాటిలో లక్ష్యం లేకపోయినా ఆయనే పూనుకొని తన కుమారుడి ద్వారా రక్షణను అందించి ఆ రక్షణని మనం ఈ లోకములో రక్షణ మార్గంలో నడవడానికి మనకి తెలియదు కాబట్టి మనకు ఒక గైడ్ లాగా మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచి తద్వారా మన జీవితయాత్ర ముగిసేంత వరకు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కేవలం యేసుక్రీస్తు వారి ఈ లోకంలో చెప్పిన వాటిల్ని గుర్తు చేస్తా మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మన జీవితాంతంలో అల్టిమేట్గా ఆ మెగా ప్రామిస్ నెరవేరబోతుంది. అదేంటంటే నిత్య జీవం అనే ప్రామిస్ ఆయన మనకు చేశారు. జీవాన్ని కోల్పోయాం మనము, ఆయన మనకి జీవితాన్ని ఇచ్చారు, నిత్య జీవితాన్ని ఇచ్చారు. అటువంటి గొప్ప దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఆ అల్టిమేట్గా ఆ మెగా ప్రామిస్ని మనం అందరం పొంది ఆ నిత్య జీవానికి మనం అందరం వారసులుగా ఉండగలిగినట్లు దేవుని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరమ తండ్రి, అనేక వాగ్దానాలన్నీ క్రీస్తు వారికి దారి చూపిస్తూ ఉన్నాయి తండ్రి. ఆ క్రీస్తు వారు ప్రభ ఈ లోకంలోంచి నీ దగ్గరికి ఆరోహణం అయ్యేటప్పుడు ప్రభ శిష్యులకి చేసిన వాగ్దానము, నా తండ్రి చేసిన వాగ్దానము మీ మీదకి పంపుతున్నాను అన్నది మేము అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, దాని వలన మేము శక్తి పొందడం చూసాం ప్రవ్వా. చిట్ట చివరికి ఇదొక్కటే ఆఖరు కాదు కానీ నీ దగ్గరికి నిత్య జీవం పొందగలమన్నదే వీటన్నిటి యొక్క నెరవేర్పు ప్రవ్వా. ఈ నిత్య జీవితం మేమందరం పొందాలని, ఎవ్వరము కూడా మిస్ కాకూడదని, అందరం కూడా పరలోకంలో ఒకరినొకరం కలుసుకోగల ఆనందాన్ని మాకందరికీ దయచేయమని నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.